ప్రతి రిలీజియన్‌కి ఒక హోలీ టెక్స్ట్ ఉంటది. ఇప్పుడు ఇస్లాం తీసుకుంటే ఖురాన్ ఉంటది. క్రిస్టియానిటీ తీసుకుంటే బైబిల్ ఉంటది. మీరు జొరాస్ట్రియనిజం తీసుకుంటే జెండావెస్టా అని చెప్పేసి దానికుంటది. ప్రతి ఒక్క రిలీజియన్‌కి ఒక హోలీ టెక్స్ట్ ఉంటది. బట్ హిందూ మతానికి ఏ టెక్స్ట్ లేదు. అసలు హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక బేసిక్ ఐడియా చెప్పగలుగుతారా? సో హిస్టారికల్లీ ఏంటంటే అల్బిరూని అనే పర్షియన్ ట్రావెలర్ ఎప్పుడైతే ఇండియాని విజిట్ చేశారో ఆయన అల్ హింద్ అని చెప్పి అని దేశం మీద ఒక పుస్తకాన్ని రాశారు. సో అప్పుడు అసలు ఆ హింద్ అని బికాజ్ ఇండస్ నదిని దాటుకుని ఇటు వచ్చి ఆయన విజిట్ చేశారు కాబట్టి అల్ హింద్ అనే పదాన్ని వాడారు. సో సింధ్కి అనలాగస్గా హింద్ అని. స్టిల్ ఆ వర్డ్ యూసేజ్ ఎక్కువ మనం చూడం. అది పొలిటికల్ పార్లాన్స్లోకి ఎప్పుడు ఎంటర్ అయింది అంటే రాజా రామ్మోహన్ రాయ్ ఆయన హిందూయిజంని మనం ఎలా రిఫార్మ్ చేయాలి అని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ ఆ వేదిక్ టెక్స్ట్స్ని సనాతన ధర్మాన్ని మొత్తాన్ని సైడ్ చేస్తూ దాన్ని హిందూయిజం అనటంతో అది ఒక పాపులర్ పార్లాన్స్లోకి వచ్చింది.